మీరు చంద్రబాబు నాయుడు అనలేడు కదా. మరి తమిళనాడు కేరళను ఉదాహరణిస్తారు డెవలప్మెంట్కు, గుజరాత్ మహారాష్ట్రాన్ని ఇస్తారు తప్ప ఛత్తీస్గఢ్ ఒరిస్సా జార్ఖండ్ అయితే చంద్రబాబు నాయుడు కూడా ఇవ్వడు. ఏదో ఒక డెవలప్మెంట్, ఇప్పుడు మహారాష్ట్ర ఉంది, మీకు గుజరాత్ ఉంది, ఎకనామిక్ డెవలప్మెంట్లో వాళ్ళు టాప్లో ఉంటారు, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్లో. కేరళ తమిళనాడు ఉంది, ఇది హ్యూమన్ డెవలప్మెంట్లో టాప్లో ఉంటారు. తమిళనాడు ఈవెన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్లో కూడా టాప్ స్టేట్. దేశంలో టాప్ ఇండస్ట్రియల్ స్టేట్స్ ఏవి అంటే గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు. టాప్ అగ్రికల్చరల్లీ డెవలప్డ్ స్టేట్స్ ఏంటి? పంజాబ్, హర్యానా. ఈ రిపోర్ట్ ప్రకారం పంజాబ్, హర్యానా పనికిమాలిన రాష్ట్రాలు. టాప్ హ్యూమన్ డెవలప్మెంట్లో టాప్ స్టేట్ ఏదంటే కేరళ. ఈ రిపోర్ట్ ప్రకారం కేరళ పనికిమాలిన రాష్ట్రం. ఈ రిపోర్ట్ ప్రకారం బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్ ఒడిస్సా, నెంబర్ 1. ఒప్పుకుందామా? ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్కి ఒరిస్సా ఆదర్శమా? ఆంధ్రప్రదేశ్కు ఛత్తీస్గఢ్ ఆదర్శమా? ఆంధ్రప్రదేశ్ జార్ఖండ్ ఆదర్శమా? అందువల్ల మొదలు ఈ రిపోర్ట్ మనకు అర్థం కావాల్సింది, దిస్ రిపోర్ట్ డజంట్ టాక్ అబౌట్ డెవలప్మెంట్. ఈ రిపోర్టు ఫిజికల్ హెల్త్ గురించి మాట్లాడుతుంది. ఫిజికల్ హెల్త్ అంటే ఏంటిది? మీకు ఉదాహరణకు మీకు ఒక తండ్రి, ఒక పేరెంట్, ఒక ఫ్యామిలీలో 10,000 రూపాయల ఆదాయం ఉంది. ఒక పూట అన్నం పెడతాడు, ఒక పూట పెట్టాడు, సరిగా బట్టలు కొనియడు. 10,000లో 8,000 ఖర్చు చేస్తాడు, ఇంకో 2,000 మిగిలించుకుంటాడు. పిల్లలు కూడా స్కూల్లో వేయడు, ఏదో కష్టపడి బతికిస్తాడు. ఇంకో అతను 1,00,000 రూపాయలు జీతం ఉంది, 1,10,000 అప్పు చేస్తాడు. ఇంకో 10,000తో పిల్లల్ని చదివించుకుంటాడు ఐఐటీలో. ఇంకో 10,000 కూడా అప్పు చేసి ఇల్లు కడతాడు, 1,20,000. ఈ నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారం మొదటి పేరెంట్ గొప్ప పేరెంట్, సెకండ్ పేరెంట్ ఇది యూజ్లెస్ పేరెంట్. ఎందుకు? 1,00,000 రూపాయల ఆదాయం ఉన్నా 20,000 అప్పు చేశాడు కనుక. ఇతను 10,000 ఆదాయం ఉన్నా అందులో 8,000 ఖర్చు పెట్టి 2,000 మిగిలిచ్చాడు కనుక. అందుకే ఒరిస్సా, ఛత్తీస్గఢ్ టాప్లో ఉంది, కేరళ, తమిళనాడు లోయర్లో ఉంది. ఇది ఇప్పుడు అర్థం. ఇప్పుడు మనం ఒప్పుకుందామా? 10,000 జీతం ఉన్న వ్యక్తి పిల్లలు స్కూల్లో కూడా వేయకుండా, మంచి స్కూల్లో వేయకుండా, పిల్లలకు సరిగా పాలు కూడా పోయకుండా 8,000లో ఖర్చు పెట్టుకుంటూ జాగ్రత్త పడుతున్నాడు, పిల్లలు చదివించకుండా. మరి అతను గొప్పవాడందామా? 1,00,000 రూపాయల జీతం ఉన్నా ఇంకో 20,000 అప్పు చేసి పిల్లల్ని చదివించేవాడు గొప్పవాడందామా? ఫిజికల్ హెల్త్ ప్రకారం నెంబర్ 1 మొదటివాడు గొప్పవాడు. ఈ నీతి ఆయోగ్ రిపోర్ట్ అట్లాంటిది. ఈ రిపోర్టు మీరు చూడండి, కావాలి నీతి ఆయోగ్ రిపోర్ట్ మీరు కావాలకు అన్ని పేపర్లు వచ్చింది. విచ్ ఇస్ ద నెంబర్ 1 స్టేట్ ఒడిస్సా, నెంబర్ 2 స్టేట్ ఛత్తీస్గఢ్. ఒరిస్సా, ఛత్తీస్గఢ్లో ఆంధ్రప్రదేశ్ కన్నా గొప్ప రాష్ట్రాలంటే నేను ఏం చెప్పాలి? ఆంధ్రప్రదేశ్ కన్నా గొప్ప రాష్ట్రాలా? నిన్ననే కదా చంద్రబాబు నాయుడు అన్నాడు, తెలుగు వాళ్ళు భారతదేశంలోనే ట్రెండ్ సెటర్స్ అని. ఒరిస్సా వాళ్ళు ట్రెండ్ సెటరా? భారతదేశంలో ఛత్తీస్గఢ్ ట్రెండ్ సెటరా? జార్ఖండ్ వాళ్ళు ట్రెండ్ సెటరా? నిన్న కాక మన చంద్రబాబు నాయుడు అన్న మాట, తెలుగు కమ్యూనిటీ ఇది ట్రెండ్ సెటర్ అన్నాడు. ఇవాళ ఏమన్నారు? తెలుగు కమ్యూనిటీ కాదు, ఒరిస్సా వాళ్ళు ట్రెండ్ సెటర్, ఛత్తీస్గఢ్ ట్రెండ్ సెటర్, జార్ఖండ్ ట్రెండ్ సెటర్, ఆంధ్రప్రదేశ్ పనికిమాల రాష్ట్రం, తమిళనాడు పనికిమాల రాష్ట్రం, కేరళ పనికిమాల రాష్ట్రం. ఇదయ్యా ఈ నీతి ఆయోగ్ రిపోర్ట్ నిర్వాహకం. నేను నీతి ఆయోగం తప్పుపడతలేను. ఆ రిపోర్ట్ ప్రాతిపదిక ఫిజికల్ హెల్త్ అంటే నీకున్న వనరుల్లో జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటున్నావా, అప్పు చేస్తున్నావా? ఇది ఆ రిపోర్ట్ యొక్క సారాంశం. సో జాగ్రత్తగా ఖర్చు పెట్టుకున్నాడు అంటే 10,000 ఆదాయం ఉన్నవాడు పిల్లలు చదివించకుండా 8,000 9,000 ఖర్చు పెట్టి 1,000 మిగిలించుకుంటే వాడు గొప్పోడు. 1,00,000 రూపాయల ఆదాయం ఉన్నాడు, అప్పు చేసి ఐఐటీ చదివించుకుంటే బిడ్డలు వాడు పనికిమాలినోడు ఫిజికల్ హెల్త్ ప్రకారం. ఇలాంటి నీతి ఆయోగ్ రిపోర్ట్ల బట్టి మనం ఏం చర్చించుకోవాలి? ఇది ఫండమెంటల్గా ఈ రిపోర్ట్లో ఉన్న నిర్వాహకం. ఎస్, స్టిల్ నిజమే, చంద్రబాబు నాయుడు చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది, ఖచ్చితంగా పాయింట్ ఉంది. డెట్ టు ఎక్స్పెండ్ జీడిపి రేషియో జగన్ టైంలో పెరిగింది, అనుమానం లేదు. మీరు 2019 నేను ఒక వీడియోలో కూడా నా ఛానల్లో ఉంటుంది, మీరు చూడండి. రకరకాల బిజినెస్ స్టాండర్డ్లో వచ్చిన డేటా ఆధారంగా నేను ఒక వీడియోలో కూడా చెప్పాను. 2014-19కు 2019-24 కలిపితే డెట్ టు జీడిపి రేషియో అంటే జీడిపిలో భాగంగా అప్పుల భారం చూస్తే జగన్మోహన్ రెడ్డి కాలంలో ఎక్కువ ఉంది, అనుమానం లేదు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ జగన్మోహన్ రెడ్డి కాలంలో తక్కువ ఉంది, అది కూడా డౌట్ లేదు. కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి పైన ఖర్చు పెట్టకుండా సంక్షేమ పథకాలపైన ఖర్చు పెట్టాడు. ఇది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి యొక్క పబ్లిక్ పాలసీలో లోపం. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు అన్నది కరెక్ట్, దాంట్లో ఏం డౌట్ లేదు. అందుకే ఆయన అనుభవిస్తున్నాడు కూడా. అంత జగన్మోహన్ రెడ్డి ఆశించింది ఏంటంటే, నేను ఏమీ చేయకుండా జనానికి బటన్ నొక్కితే ప్రజల అకౌంట్లో ఓట్లు డబ్బులు పడతాయి, నాకు ఓట్లు పడతాయి అనుకున్నాడు. ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. ఆస్పిరేషనల్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మా డబ్బులు ఇస్తే సరిపోతే అనుకోలేదు. మాకు ఉద్యోగాల సంగతి ఏంది అన్నారు, మా అభివృద్ధి సంగతి ఏంది, మా రోడ్ల సంగతి ఏంది, మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంగతి ఏంది అన్నారు. దాని నుంచి నేర్చుకొని చంద్రబాబు నాయుడు ఏం చేయాల్సి ఉండే? నేను అభివృద్ధి పైన ఖర్చు అన్నాడా, సంక్షేమం పైన మళ్ళీ ఖర్చు పెడతా అన్నాడు. పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ ఇస్తా అన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ ఇస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అప్పులు చేయకుండా ఎట్లా సాధ్యమవుతుంది?
నేను సంపద పెంచుతా అంటున్నాడు. ఎలా పెంచుతాడు? ఈ 2014-19లో ఆంధ్రప్రదేశ్ జీడిపి అబ్నార్మల్గా పెరిగిందా? ఎప్పుడు కూడా అబ్నార్మల్గా పెరగదు, బియాండ్ పాయింట్ పెరగదు. సో సంపద ఎప్పుడు సృష్టిస్తావు? ఇప్పుడు ఆ క్వశ్చన్ వస్తుంది. మరి ఆ పథకాలు అమలు చేయలేదు. నేను చంద్రబాబు నాయుడు చెప్పాడు, ఎందుకు ఈ రిపోర్ట్ గురించి నేను మాట్లాడాల్సి వస్తుందంటే, డబ్బులుండి కూడా ప్రజలు నేను అమలు చేయడం లేదని అనుకుంటారు. నా దగ్గర డబ్బులు లేవు, నాకు వెసులుబాటు వచ్చినా ఖచ్చితంగా అమలు చేస్తా అని చెప్తున్నా. అది చెప్పడానికి నేను ఈ లేటా అంతా చెప్పాడు. అయ్యా మరి వెసులుబాటు ఉండదని తెలిసి మీరు ఎందుకు హామీలు ఇచ్చారు? దానికి ఆన్సర్ ఉండాలి కదా. వాస్తవంగా ఇప్పుడు ఉదాహరణకు ఎన్నికల టైంలో 14 లక్షల కోట్ల అప్పు ఉంది అని చెప్పారు. ఆ అప్పున్నా కూడా ఈ పథకాలు అమలు చేస్తా అన్నారు. ఇప్పుడు వాస్తవంగా అప్పులు బడ్జెట్లో అంత చెప్పలేదు, తక్కువ చెప్పారు. పోనీ అంతే ఉందని మీకు తెలిసే కదా, ఇదంతా చెప్పింది కదా. జగన్మోహన్ రెడ్డి ఆర్థిక వ్యవస్థ నాశనం చేస్తున్నాడని ప్రతిరోజు ఎవ్రీ ఇయర్ క్యాగ్ రిపోర్ట్ లేవా, బడ్జెట్ డాక్యుమెంట్స్ లేవా? ఇవన్నీ తెలుగుదేశం పార్టీ చెప్పిందే కదా. జగన్మోహన్ రెడ్డి ఫిజికల్ స్టెబిలిటీ నాశనం చేస్తున్నాడు, అప్పులు చేస్తున్నాడు అని కూడా మీరు మళ్ళీ హామీలు ఇచ్చారు. హామీలు ఇచ్చి ఇప్పుడు ఆయన చేసిన నిర్వాహకం వల్ల నేను అమలు చేయాలి. అయ్యా ఆయన నిర్వాహకం తెలిసే కదా నువ్వు హామీలు ఇచ్చింది అనే క్వశ్చన్ వస్తుందో రాదా? సో అలాంటప్పుడు ఏమన్నారు, నేను సంపద సృష్టిస్తాను. సంపద సృష్టించండి, అదే చెప్తున్నారు ప్రజలు. మీరు సంపద సృష్టించండి, మాకు ఇవ్వండి అంటున్నారు. మీకు జగన్మోహన్ రెడ్డి అప్పులు, జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడు, జగన్మోహన్ రెడ్డి ఎకానమీ నాశనం చేశాడు, అవన్నీ తెలిసే కదా ఆయన 11 సీట్లు కూర్చుని పెట్టింది. సంపద సృష్టి అనేది ఓవర్ నైట్ అయిపోదు కదా సార్. అదే మరి టైం ఇవ్వాలి కదా. చేస్తామన్నారు కదా. ప్రజలు అడుగుతున్నది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అప్పులు చేశాడు, జగన్మోహన్ రెడ్డి ఆ పప్పు బెల్లాలు జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి పైన ఫోకస్ చేయలే, జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాల మీద ఫోకస్ చేయలే, జగన్మోహన్ రెడ్డి బటన్ మాత్రం నొక్కిండు. అందుకేనయ్యా జగన్మోహన్ రెడ్డి 11 సీట్లు ఇచ్చి కూర్చుండబెట్టిన. అపోజిషన్ లీడర్ కూడా స్టేటస్ 11 మెంబర్స్ చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో బహుశా ఏ ప్రతిపక్ష పార్టీ ఇంత స్థాయిలో పడిపోలే. ఇంతకన్నా ఎక్కువ శిక్షిస్తామని నేను గెలిపించింది అందుకు కాదు కదా. మిమ్మల్ని గెలిపించింది పరిస్థితి మొత్తం మారుస్తారు, సంపద సృష్టిస్తామని కదా. సంపద సృష్టించకుండా ఇంకా జగన్ చేసిన అప్పులు, జగన్ చేసిన అన్యాయం అని చెప్తే ఎట్లా కరెక్ట్? నేను పిలిచింది అందుకు కదా. ఇప్పుడు ఇల్లంతా చిందరవందరై చెత్త అంతా పడుతుంది, ఎవరో ఇంటికి వస్తారు చెత్త అంతా వేస్తారు. నువ్వు ఒక పనామను పిలిచి మొత్తం క్లీన్ చేయండి అని చెప్తారు. సో ఆ పని చేయటం ఆమె ఏం చేయాలి? కామ్గా క్లీన్ చేయాలి. కానీ వీళ్ళు చెత్త విపరీతంగా వేసినారు, ఈ చెత్త ఇంత నింపినారు, చెత్త ఇంత వేసినారు, ఎక్కడికి వెళ్ళి చెత్త క్లీన్ అవుతుంది? చెత్త క్లీన్ చేయాలని నేను వచ్చాను, కానీ క్లీన్ ఎట్లా చేయగలుగుతా? ఇంత చెత్త ఉంటే సాధ్యమా? నేను ఎంత క్లీన్ చేసినా చెత్త ఉంటుంది, నేను ఎంత క్లీన్ చేసి చెత్త ఉన్నది అంత అనుకోండి. క్లీన్ చేయగలుగుతుందనే కదా కదా. నువ్వు క్లీన్ చేయడం మానేసి ఈ చెత్త ఉంటుంది. మీరు అర్బన్ కంపెనీ బుక్ చేస్తారు, అర్బన్ కంపెనీ కూడా వచ్చి ఇంత ఉంటుందా, ఇంత దారుణంగా ఉన్నదా ఇల్లు అని అంటే ఒప్పుకుంటామా మనం? అని ఒక 4 గంటలు అని 2,000 రూపాయలు 10,000, 5,000, 6,000 ఛార్జ్ చేస్తారు. తీసుకొని పోతే ఒప్పుకుంటారా? సోఫాలు ఇంత క్లీన్గా లేవు, నేల ఇంత క్లీన్గా లేవు, వాష్రూమ్ ఇంత క్లీన్గా లేవు, బెడ్రూమ్ క్లీన్గా లేవు, బెడ్లన్నీ ఉన్నాయి, కార్పెట్లు అంతా మురుకున్నది, నన్ను ఇంత క్లీన్ చేయాలి, ఇంత ఘోరంగా ఉన్నది, ఇంత ఘోరంగా ఉన్నది. అయ్యా అర్బన్ కంపెనీ అది మహానుభావ చేయమని నేను పిలిచింది లేదు. ఇవన్నీ అన్నందుకు 5,000 ఇచ్చి పంపిస్తాను ఎవడన్నా? సో ఇది కూడా ఇంత సింపుల్. జగన్మోహన్ రెడ్డి చెత్త చేసిందనే ఆయన 11 సీట్లు ఇచ్చి కూర్చొని పెట్టింది ప్రజలు. ఇక నేను మిమ్మల్ని చేయమన్నారు, మీరు కూడా మళ్ళీ అది ఆయన చెత్త చేసిండు, ఆయన చెత్త చేసిండు, ఆయన చెత్త చేసిండంటే మరి ఆయన చెత్త చేసిందంటే ఆ చెత్త కన్నా ఎక్కువ పథకాలు హామీ ఇచ్చారు కదా. ఎందుకు ఇచ్చారు? మీకు తెలియదా? ఎకనామిక్ తెలియదా? అంతకన్నా ఎక్కువ హామీలు ఇస్తే ఎట్లా అమలు అవుతుంది అనుకున్నారు? మరి అమలు కావాలని తెలిసి కూడా ఎలా ఇచ్చారు? పోనీ ఎన్నికల ముందు చెప్పారు నా వెసులుబాటు వచ్చినాక అమలు చేస్తా అని. నాకు వెసులుబాటు వస్తే అమలు చేస్తా, వెసులుబాటు రాకపోతే అమలు చేయ. సంపద ఒక్క రోజులో సృష్టించలేను, సమయం పడుతుంది, మీరు ఓపిక పట్టాలని ఎలక్షన్ల ముందు చెప్పిండ్రా? చెప్పలే. ఎలక్షన్లు అట్లా ఎవరైనా చెప్తే ఓట్లు పడవు కదా. ఎలక్షన్లు చెప్తే సూపర్ 6 ఎలా ఉంది తమ్ముళ్ళు, సూపర్ 6 ఎలా ఉంది అని చెప్పారా లేదా? మరి సూపర్ 6 అమలు చేయడం ప్రజలు అడుగుతున్నారు. అది క్షేత్రస్థాయిలో వ్యతిరేకత మొదలైంది, అసంతృప్తి మొదలైంది. ప్రజలు ప్రశ్నిస్తున్నారు, ఏంటి మాకు డబ్బులు పడలేదు, డబ్బులు పడలేదని. ఎందుకంటే డబ్బులు పడుతున్న డబ్బులు అంతకుముందు జగన్ డబ్బులు వేశాడు, చంద్రబాబు నాయుడు ఎక్కువ డబ్బులు వేస్తామన్నారు. ప్రజలు కూడా స్వార్థం, ఎక్కువ డబ్బులు వేస్తారు కదా అని ఇది కోట్లు వేశాడు. ఎక్కువ డబ్బులు వేస్తానన్నాడు, మళ్ళీ డెవలప్మెంట్ కూడా చేస్తానంటున్నాడు. 2 చేస్తానంటున్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి డబ్బులు మాత్రం వేశాడు, డెవలప్మెంట్ చేయలే. జగన్మోహన్ రెడ్డి డబ్బులు మాత్రం వేశాడు, ఉద్యోగాలు ఇవ్వలే. కానీ చంద్రబాబు నాయుడు డబ్బులు ఎక్కువ వేస్తానంటున్నాడు, ఇంకా పైగా డెవలప్మెంట్ చేస్తానంటున్నాడు, ఉద్యోగాలు కూడా ఇస్తానంటున్నాడు. అదేమీ జరగట్లేదు. ఇప్పుడు ఏమంటున్నారు? డబ్బులు పడతలేవు, మరి ఇంకా ఉద్యోగాలు ఎక్కడ అని అడుగుతున్నారు. తప్పేమన్నా జనం అడగడంలో. కేంద్రం సహకారం తీసుకుంటామని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పారు, ఎన్నికల తర్వాత కూడా చెప్పారు కదా. అది కేంద్ర సహకారంతో అమలు చేస్తామని మేనిఫెస్టోలో చెప్పారు.